చాలా కోరిక ఉంది, జల్దీ ఎమ్మెల్యే కావాలి, నేను ఎమ్మెల్యే కావాలి, ఆదానికి ఎమ్మెల్యే కావాలన్న కోరిక నీకు ఉంది కాదనిలే. ఈరోజు వీడియో చూశాను. పర్వాలేదు గెలవాలని చెప్పి ఆలోచనతో తిరుగుతున్నాను. గుంటకల్ ఆయన వచ్చి ఏదో సాదిక్కన్ ఆయన వచ్చి వచ్చేసి సాయి ప్రసాద్ రెడ్డి కబ్జా చేశాడని చెప్పేసే విషయాన్ని వివరిస్తూ ఉన్నాడు. ఎవరికి? కృష్ణమ్మకి, జిల్లా అధ్యక్షురాలకి. ఆయన రావడానికి కారణం ఎవరంటే జయరాం గారు, గుంతకల్ ఎమ్మెల్యే కాబట్టి ఆయనకి పోతే ఆయన కృష్ణమ్మకు ఫోన్ చేసి ఇది విషయమే విచారించని చెప్తే ఆయన ఇక్కడికి రావడం జరిగింది. సంతోషమే కాదంలే. విషయాలు ఆయన వాళ్ళు మాట్లాడేటప్పుడు సాదిక్ కానీ ఎవరైనా కానీ ఇంకోరు కానీ మాట్లాడేటప్పుడు కూడా విన్న తర్వాత నీతో ఏమున్నాయి, డాక్యుమెంట్స్ ఏమున్నాయి, ఏ విధంగా నీకు వచ్చింది, మరి ఇది ఎవరో దీన్ని తీసుకున్నారు అనే విషయాన్ని తెలుసుకోవాలి క్షుణ్ణంగా. సాయి ప్రసాద్ రెడ్డి అంటేనే వీళ్ళందరికీ ఎట్లుందంటే ఎమ్మెల్యే గారికి కానీ కృష్ణమ్మ గారికి కానీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వచ్చి ఎవరైనా వచ్చి కబ్జా చేశాడంటేనే అంత సంతోషపడతారు వీళ్ళంతా కూడా. నేనే ఎన్నోసార్లు చెప్పినా మా ఇంటా వంట లేదు కబ్జాలు చేసేదని చెప్పేసి ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పినా ఈ అమ్మ బాగా వింటూ ఎంతో ఆనందపడతా ఉంది. కృష్ణమ్మ చాలా ఆనందపడతా ఉంది. ఆ భూమి తీసుకొని ఏం చేస్తారు వీళ్ళు అని చెప్పే విషయాల్లోన ఎంతో ఆనందంగా, అవును అది ఏమి విచారించేసిన మాట్లాడదాంలే అంటే ఆయన వచ్చి ఆయన ముందు ఏదో బాధాకరంగా మాట్లాడి ఏడిస్తే అవునా భూమి ఆడుంది, ఎవరు తీసుకున్నారు ఆ భూమిని, ఎవరు కబ్జా చేసినారు, కబ్జానా లేకపోతే రిజిస్ట్రేషనా, వీళ్ళకి ఏ విధంగా వచ్చింది, మళ్ళీ ఇంకా తర్వాత ఇప్పుడు ఎవరైతే భూమిలో ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా వచ్చింది, అమ్మినోళ్ళు ఉంటారు, కొన్నోళ్ళు ఉంటారు. అది ఆలోచించుకోవాలి కదా. ఏమీ లేకుండా ఆయన వచ్చేసి ఆయన ఏదో చెప్పిన తర్వాత ఈమె కూడా ఆయన ఎంతో ఓదార్చి ఒక సామెత చెప్పి బలమైన సర్పము చలిచీమల చేత అట్లా చెప్పి ఇప్పుడు ఏదే నేను అనుకుంటున్నాను ఆయమ్మ బలమైన పాము అయిపోయింది, నేను చీమలు అయిపోయినాను. ఆ పరిస్థితి ఉంది ఇప్పుడు. ఆమెకి ఎప్పుడో తగులుతుంది ఇది. మాతే కూడా చాలామంది వస్తారు, నీతో ఏమున్నాయప్ప డాక్యుమెంట్లు తీసుకున్నా అని చెప్పేసి అడ్వకేట్ని పిలిపిస్తారు. ఇది ఉందా కాదా, అవునా లేదా అని చెప్పేసి. ఎవరో వచ్చేసి అదో నాకు జరిగింది, అన్యాయం జరిగిందని చెప్పేస్తే ఇమ్మీడియట్గా దాని మీద మాట్లాడేది కాదమ్మా. కృష్ణమ్మ నువ్వు ఎంతో ఆనందపడుతుండేవు అంటే నేను కూడా సంతోషపడుతున్నాను. ఎందుకంటే నువ్వు ఆనందమే, నీ కళ్ళల్లో ఆనందం చూడాలని నా కోరిక. నా పేరు ఒకటి చెప్పాలి అంతే. వాళ్ళు నా పేరు రింగ్ టోన్ పెట్టుకోమ్మా, నువ్వు ఊరికే రింగ్ టోన్ పెట్టుకుంటే నీకు దినాము నా పేరు ఉచ్చరిస్తుంటుంది, అది నువ్వు వింటుంటావు, సరిపోతుంది నీకు. ఏమన్నా అర్థం ఉందేమమ్మా మాట్లాడే కూడా నువ్వు. కబ్జా అనే లోపల కబ్జాకి అనే దానికి అర్థం ఉండాలి కదా. ఆధార్ కార్డు మార్చి చేసింది కబ్జా అంటారమ్మా. బతికున్నోని చంపి రిజిస్టర్ చేసుకునేది కబ్జా అంటారమ్మా. బీజేపీ వాడు పోయి జెండాలు పాతున్నారు కదా, అది కబ్జా అంటారమ్మా. కబ్జా అనే దానికి తెలిసిండాల. వాళ్ళు వచ్చి ఏదో చెప్పేస్తే అవును ఏం కదా, వాళ్ళు ఏమైనా కొన్నారా లేదా అనే విషయాన్ని కూడా గమనించుకోకుండా వాళ్ళు ఏదో చెప్పే లోపలే, ఆయన ఏడ్చే లోపలే అది ఎట్లుందంటే సీన్ చూసే వాళ్ళకంతా నిజంగా ఏమో జరిగిపోయిందేమో, సాయి ప్రసాద్ రెడ్డి కబ్జా చేశాడేమో అనే స్థాయిలో నీవు ఆయన ఓదార్స్తున్నావు అనమాట. ఆ స్థాయిలో ఓదార్పు జరుగుతూ ఉందాడ. ఒక హోదా వచ్చినాక నేను హోదాలో ఉన్నాడు, ఇంకా నా రాజకీయాలు నా తర్వాత తరం ఉండాలని చెప్పేసి నేను కోరుకునేవాడు. నేను ఇంతటితో చాలు నాతో అని చెప్పేసి అనుకోలేదు నేను. ఎందుకంటే ఫ్యూచర్ ఆలోచన చేస్తాం మేము.
రేపు భవిష్యత్తులో కూడా మా పిల్లోళ్ళు ఏదైనా అవకాశం ఉన్నా కూడా మన మంచి పనులతోనే వాళ్ళు మళ్ళా రాజకీయాల్లో ఉంటూ అందరికీ సహకారం అందిస్తూ ముందు పోవాలని చెప్పేసి ఆలోచన చేస్తాం. కానీ ఈ రోజుతో నాకు చాలా అనుకుంటే 3 సార్లు నేను ఎమ్మెల్యే అవుతాం లేదమ్మా కృష్ణమ్మ. మీరంతా అంటే కసి, నా మీద కసి, ఎంత ఆ కసి మీకు కనపడతా ఉంది, మీకు అలా మాట్లాడుతూ ఉంటేనే కనపడతా ఉంది. ఎన్నిసార్లు చెప్తాను మీకు, ఆల్రెడీగా ఇది గతంలో కూడా ఇదే సబ్జెక్ట్నే ఎమ్మెల్యే గారితో పోయింది. ఇది ఎవరో ఈయన కొడుకు వచ్చి అక్కడ ఎమ్మెల్యే గారితో కూర్చొని ఆయన కూడా విచారించినాడు. ఏమన్నా ఉంటేనా మంది, ఎందుకు దోపిడీ చేసేంత అవసరం నాకేముంది, మా తాతోళ్ళ నుంచి మాకు ఇప్పటి వరకు కూడా మాకేమి భగవంతుడు ఇచ్చినాడు. ఏదో ఎంతోమంది కబ్జాలను వస్తారంట, మళ్ళీ ఏమవుతారో తెలియదంట, సాయి ప్రసాద్ రెడ్డి భయపడతాడంట. ఏమైనా మాట్లాడే మాటలేమో ఇది, ప్రజలు ఇంత ప్రేమ చూపిస్తారు నా మీద. ఎక్కడ కూడా ఏది కూడా నా గురించి నువ్వు తెలుసుకోవాలంటే పబ్లిక్లోకి పోండి. మీరా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లోన బియ్యం అమ్ముకొని, కోడిగుడ్లు అమ్ముకొని, గరుసు అమ్ముకొని, ఇసుక అమ్ముకొని, రిజిస్టర్ ఆఫీస్తోన, కాంట్రాక్టులతోన, రియల్ ఎస్టేట్లతోన, నీళ్ళు అమ్మే వాళ్ళతోన, తర్వాత బ్రాంతి షాపుల వాళ్ళతోన, మిడ్ డే మీల్స్ వాళ్ళతోనా, ఇట్లా నేను తీసుకోలేదమ్మా కృష్ణమ్మ. ఆ ఆలోచన అలవాటు మాకు లేవది. ఎవరినన్నా అడగచ్చు ఆదంలో. భయపెట్టేదిగా, మాకు భయపెట్టేదో తెలీదు. ప్రేమదేదో తెలిసే, ప్రేమతో పలకరించేది తెలుసు, ప్రేమతో మాట్లాడేది తెలుసు. అంతేగాని భయపెట్టి వాళ్ళని భయపెట్టించేది కాదు, నాకు అలవాటు లేదు అది. ఏడా కానీ ఇంతమంది ఎమ్మెల్యేలు ఇంట్లో ఉన్నామంటే ప్రజాదరణ ఉంది కాబట్టి ఉండగలిగినా మేమంతా కూడా ఈ రోజు వరకు. ఇది ఓర్చుకోలేకనే మీ ఇలాంటి వాళ్ళంతా కూడా ఏదో రకంగా మీ దగ్గరకు వచ్చినప్పుడు, మీరు నిజంగా రాజకీయ నాయకులైతే ఒక హోదా వచ్చిన తర్వాత దాని విషయం ఏదో కూర్చొని అది ఆలోచిస్తాంలే అని చెప్పేసి డాక్యుమెంట్ ఏమన్నా ఉంటే ఇచ్చిపోమంటే ఇచ్చిపోయినాడు కదా. డాక్యుమెంట్లోనా పోలీస్ స్టేషన్ పోయినాడా, ఎప్పుడు పోయినాడమ్మా? 2015లోన ఆయన ఆర్డీఓ కలెక్టర్కి పోయిన తర్వాత ఆ గవర్నమెంట్ అవుతుందమ్మా, మీది ఉందే నాది ఉందే? మన ఆ రోజు కబ్జా చేసింటే టీడీపీ అధికారం ఉంది, కమ్యూనిస్ట్ వాళ్ళు ఉండారు, మీడియా ఉంది, పత్రికలలో ఉన్నారు, ఇంతమంది ఉన్నారు కదా. మళ్ళీ వీళ్ళందరూ కాదని మేము ఎప్పుడెప్పుడైతే ఎమ్మెల్యేగా ఉన్నా కూడా నా మీద ఎప్పుడెప్పుడైతే బురజల్లని చెప్పేసి మీడియా వాళ్ళు ఉంటారు, పత్రిక వాళ్ళు ఉంటారు, ప్రజలు ఉంటారు, అంటే మీలాంటి అపోజిషన్ వాళ్ళు కూడా. అయినా ఏది కంప్లైంట్లు లేకోకుండా రాజకీయంగా ముందుకు వచ్చినాం మేము. చేతనైతే సాయం చేస్తాం, లేదంటే లేదంటాం. అంతవరకే మా బాధ్యత, అంతవరకే. కానీ ఈ విధంగా ఎవరో వచ్చేసి నా ముందు వచ్చి కూర్చొని ఏడిసినా కూడా చెప్తాను, నువ్వు ఏడ్చే పని ఏం లేదయ్యా, నీకు అన్యాయం జరిగింటే నీతో ఏముండే తీసుకో, ఆ డాక్యుమెంట్లు తెస్తే ఒక అడ్వకేట్తో మాట్లాడి నీ డాక్యుమెంట్లో ఆన్లైన్లో ఏముంది, పాస్బుక్లు ఎక్కడ ఉన్నాయి, ఆ అడంగల్లో ఉందా లేదా, ఇవన్నీ తీసుకొని రా, ఖచ్చితంగా నీకు న్యాయం అంటే న్యాయం చేస్తామని చెప్పింటాము. ఆయన నా దగ్గర వచ్చి ఉండొచ్చు, ఆయనతో ఏం లేనప్పుడు నేను మాత్రం ఏ విధంగా న్యాయం చేస్తాను వాళ్ళకి? ఎప్పుడో పురాతన కాలంలో ఎవడో పత్రాలు తీసుకొని వచ్చి పెట్టేసి నేను పోలీస్ స్టేషన్ పోయినాను, పోలీస్ స్టేషన్లోన ఆ రోజు ఎవరో నేను కబ్జా ఇల్లు కడతా ఉంటే నేను అడ్డుపడినాను, నేను అడ్డుపడితే ఎవరైతే కట్టేవాళ్ళు ఎవరైతే ఇల్లు ఉన్నారో వాళ్ళు ఏం చెప్తారంట, ఈయనకి పోయి సాయి ప్రసాద్ రెడ్డితో పోయి మాట్లాడుకో, నాకు సంబంధం లేదన్నాడంట. ఇదేమన్నా అర్థం పడుతూ ముందే మాట్లాడేదానికి? మా తాత ఆస్తి ఏమన్నది, మా నాయన వాళ్ళ ఆస్తి ఏమన్నది?
మైనార్టీలకు సంబంధించిన ఆస్తి దానికి దండిగా ఎంతోమంది ఉంటారు కుటుంబంలోన. ఎవరైనా కొన్నా కూడా ఆ కుటుంబ సభ్యులంతా కూడా ఆడపిల్లలతో సహా సంతకాలు పెట్టాలా. కబ్జా చేస్తే ఆదోన్లో ముస్లిమ్స్ అంతా చాలామంది ఉన్నారు. ఆదోన్ ముస్లిమ్స్లో వాళ్ళు కూడా మాకు అనుకూలం ఉన్నవాడు ఉన్నారు, వచ్చి మాట్లాడతారు. ఏదైనా చేసింటే తప్పు జరిగింటే కూడా వాళ్ళు వచ్చి మాట్లాడే చనువు కూడా వాళ్ళకి ఇచ్చినాం మనము అనేది మీరు ఆలోచించుకోకుండా సాయి ప్రసాద్ రెడ్డి పేరు చెప్పే లోపలే నా పేరు 10 సార్లు ఉచ్చరించి ఆ భూమి తీసుకొని ఏం చేసుకుంటారు అని నువ్వేదో ఏం కట్టుకుపోతారు వీళ్ళు అని మాట్లాడే పరిస్థితి నువ్వు చేస్తున్నావంటే ఎంత నీకు నా మీద ఎంత ఇదిగా మనసులో పెట్టుకున్నావు అర్థమవుతా ఉంది కృష్ణమ్మ. నువ్వు ఎదిగే కొద్దీ ఒదగాలంటారు, ఆ విధంగా కనపడడంలే నీలో. కసి పెరుగుతూ ఉందమ్మా మనకి. ఎంతోమంది వస్తారంట, కబ్జా అంటారంట, సాయి ప్రసాద్ భయపెడతా ఉన్నాడో తెలీదంట. ఆ తప్పుడు పనులు చేసింటే కదా మనము ఏదున్నా కూడా ఎవరైనా కానీ ఒక హోదా వచ్చిన తర్వాత తనకు తగ్గట్టుగా వ్యవహరిస్తే ప్రజల్లో గౌరవం పెరుగుతుంది. ఏదున్నా ఇంకా ఇప్పుడే కాదమ్మా, ఏమన్నా ఉంటే కబ్జా చేసేది, నిరూపించుకోండి అని చెప్పేది అని మాట్లాడతాడంటావే నువ్వు. మా తాత వాళ్ళు మా నాయన వాళ్ళు నేర్పిండేది ఒకటే అమ్మకి, ఉంటే ఈ చేత అయితే సాయం చేయి, లేకపోతే ఇంకో మనిషిని ఇబ్బంది పెట్టద్దు, ఒకరు ఆశించద్దని చెప్పినారు మాకి. దానే అడుగుజాడలు నడుచుకుంటూ పోతా ఉన్నాం మేము. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఏదున్నా కూడా నేను చెప్పేది విషయాన్ని మీరు కూడా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఎంత బాధ అనిపిస్తుంది అంటే విషయంలోన ఎంత అంటే మీ కుట్ర ఏ విధంగా జరుగుతూ ఉందని చెప్పేసి నాకు అర్థమవుతూ ఉంది. ఏదో రకంగా ప్రజల్లోకి ఈయన మీద ఈ విధంగా చెప్తే ప్రజల్లో మార్పు వస్తుందేమని చెప్పేసి మీరు అనుకోవచ్చేమో. రాజకీయం నాకు ఇంపార్టెంట్ కాదు. రాజకీయం కన్నా గౌరవ ప్రతిష్టలు మాకు ముఖ్యమమ్మా. రాజకీయం ఉండొచ్చు, ఇదేం పర్మనెంట్ కాదు, పోవచ్చు. మా కుటుంబ గౌరవం మాకు కావాల్సి ఉంటుంది, మేము అది కోరుకుంటాం. కానీ మా పార్టీ గౌరవం కోసం కోరుకుంటాం మేము. మా పార్టీ గౌరవం పెరగల్లా, మా కుటుంబం గౌరవం పెరగాలని చెప్పేసి ఆలోచన చేస్తాం. కానీ ఎవరు వస్తే వాళ్ళు వస్తే వీళ్ళు వస్తే చూద్దాం, వింటాం, ఏదైనా ఉంటే తేపండప్ప న్యాయం చేస్తామని చెప్తాం. ఇంతవరకే. కానీ ఈరోజు ఎవరు వస్తే ఎంత బాగా ఓదార్చుతా ఉన్నావంటే ఓదార్చు, తప్పులేదు నువ్వు. ఎందుకంటే నీ దగ్గరకు వచ్చినారు కాబట్టి ఆయన ఏదో నిజంగా జరిగిపోయిందేమో, సాయి ప్రసాద్ రెడ్డి కబ్జా చేసినాడేమో, దాన్ని ఇంకా ఎంత ప్రచారం చేస్తామని చెప్పేసి ఆలోచనతో నువ్వు ఉండొచ్చు తల్లి. భగవంతుడు అనేవాడు ఉన్నాడు. న్యాయం ధనం చూస్తూ ఉంటాడు. కర్మ అనేది ఎవరిని వదలదు. ఆ విధంగా మీరు ఆలోచన చేసే పని లేకుండా ముందుకు పోతా ఉన్నారు. మీ ఎప్పుడో అది ఈరోజు మీరు ఉందని అధికారం ఉందని చెప్పేసి అహంకారంతో నేను మాట్లాడుతూ ఉన్నారు. 2015లో నేను అధికారంలో లేను, ఎమ్మెల్యేగా ఉన్నాను. ఎమ్మెల్యేగా నా బాధ్యతగా నేను ముందుకు పోయినాను కాబట్టి 2019లో కూడా నన్ను గెలిపించినారు. 2019లో మళ్ళీ మీ పార్టీ చెప్పిన హామీలకి ప్రజలు నమ్మినారు. ఏదో జరిగిపోదు, అందరి ఇంటికి ఉచితంగా సిలిండర్లు, ఎంతమంది ఉంటే అంతమంది అమ్మఒడి, నిరుద్యోగ భృతి, 18 ఏళ్ళకి 18,000 ఎంతమంది ఉంటే 20,000 రైతు భరోసా అనేది అంతా ఆశపడి ఉండొచ్చు ప్రజలు, కాదనిలే. అంతేగాని ఓడిపోవడానికి నేను ఒక్కడే ఓడిపోయింటే ప్రాబ్లంలే, రాష్ట్రంలోనే పోయింది అది. అంటే ప్రజలు ఇంకా ఏదో వస్తా అని చెప్పేసి ఆశపడి ఉండొచ్చు. లేకపోతే ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి ఈవీఎంల ద్వారా కూడా పొరపాట్లు జరిగి ఉండొచ్చు.
అంతేగాని నేనేదో కబ్జా చేసి అందరు ఆస్తులు వేసుకొని ఏదో మురిసిపోవాలని నాకు లేదమ్మా. మా కుటుంబం కూడా ఆ విధంగా ఆలోచించే పరిస్థితి ఎప్పుడు ఉండదు. దయచేసి నువ్వు నాకింత చిన్న వయసులో ఉన్నా కూడా నీకు చెప్తాను, ఎదిగే కొద్దీ ఒదుగు. కానీ నీకు చాలా కోరిక ఉంది, జల్దీ ఎమ్మెల్యే కావాలి, నేను ఎమ్మెల్యే కావాలి, ఆదానికి ఎమ్మెల్యే కావాలన్న కోరిక నీకు ఉంది, కాదనిలే. అది అయ్యేది లేని భగవంతుడి నిర్ణయం, అది ప్రజల సపోర్టు. నేను కావాలన్నా నేను వద్దనుకున్నా జరిగే పని కాదు. మన రాతలో ఏది ఉంటే అదే జరుగుతుంది, అంతే. ఒకటి ఈ విధంగా మాట్లాడేది మానుకోమని చెప్పేసి నేను గట్టిగా కృష్ణమ్మకి చెప్తా ఉన్నాను. ఇప్పటి నుంచైనా నిజ నిర్ధారణ చేసుకొని ఏదైనా కానీ నిజ నిర్ధారణ చేసుకుంటే నీకు గౌరవం పెరగచ్చేమో కానీ అనేది కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఏదున్నా ఇవన్నీ వస్తే ఈ విధంగా వస్తున్నప్పుడు నేను చెప్పిన విధానంలో ఏదైనా ఉంటే తీసుకురమ్మని చెప్పు, అడ్వకేట్లు పెట్టు, న్యాయంతరం ఆలోచన చెయ్యి, వాళ్ళకి న్యాయం చెయ్యి అనేది నేను పెద్ద తరాగా అనుభవంతో నీకు చెప్పడం జరుగుతూ ఉంది. ఇది గుర్తుపెట్టుకొని ముందుకు పోవని చెప్పేసి నేను తెలియజేస్తాను.